Hello, my dear Telangana competitive aspirants. Welcome to TSAT Online. ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక రంగం మూడవ భాగం అనేది మనం కంటిన్యూ చేద్దాం. సో ఫస్ట్ 2 సెషన్స్లో మనము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ ఉపరంగాల వారీగా వాటా, ఉపరంగాల వారీగా వృద్ధి రేట్లు గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. టీజీఐ పాస్ గురించి, టీ ఐడియా గురించి, టీ ప్రైడ్ గురించి, వాటికి సంబంధించిన ఆ లేటెస్ట్ యాన్యువల్ ఫినాన్షియల్ సర్వేలో మెన్షన్ చేయబడిన మన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మెన్షన్ చేయబడిన అప్డేటెడ్ డేటా కూడా చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సెషన్లో థర్డ్ పార్ట్ సెషన్లో భాగంగా మనం ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉందో ఆ యొక్క పరిశ్రమ రంగం, ఎంఎస్ఎంఈ పరిశ్రమ రంగం గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మైక్రో ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ అంటే ఏంది? మైక్రో ఇండస్ట్రీ. మైక్రో ఇండస్ట్రీ అనగా ఇక్కడ సూక్ష్మ పరిశ్రమ కిందకి వస్తుంది. తర్వాత వచ్చేసి స్మాల్ అంటే చిన్న పరిశ్రమ కిందకి వస్తుంది. అండ్ ఎం అంటే మీడియం, మధ్య తరహా పరిశ్రమ. అండ్ ఫైనలీ ఆఫ్టర్ దట్ వన్ లార్జ్ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు. కానీ మన యొక్క నిర్వచనం ఎంఎస్ఎంఈ అంటే ఎంటర్ప్రైజెస్, పరిశ్రమలు. సో ఈ యొక్క ఎంఎస్ఎంఈ చట్టం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ చట్టం 2006 ప్రకారం దీనికి నిర్వచనం అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే కోవిడ్ తర్వాత వీటికి సంబంధించిన నిర్వచనాలు అనేవి కూడా పూర్తి స్థాయిలో మారిపోవడం జరిగింది, చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. వీళ్ళకి సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ అనేది అదనంగా అందాలి అంటే వీటికి సంబంధించిన పెట్టుబడి అనేది ఏదైతే ఉందో, పెట్టుబడి అంటే తెలుసు కదా, ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ అనేది పెంచడం జరిగింది. ఆ టర్న్ ఓవర్ లిమిట్స్ అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది, పెంచడం అనేది జరిగింది. సో వాటి గురించి ఒక బ్రీఫ్గా ఒక 2 minutes ఇంట్రడక్షన్ చెప్పడం జరుగుతుంది. సో మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఈ యొక్క సూక్ష్మ పరిశ్రమ అనగానే మనకి ఫస్ట్ మన మైండ్లో రావాల్సింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క సూక్ష్మ పరిశ్రమకి సంబంధించిన ఆ నిర్వచనం 1 crore ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క పెట్టుబడి ఏదైతే ఉందో, ఏ పరిశ్రమనైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి రూపాయల కంటే తక్కువ పెట్టుబడి అనేది కలిగి ఉంటే దాన్ని మనం సూక్ష్మ పరిశ్రమ అని చెప్పేసి అంటాం. అట్ ద సేమ్ టైం టర్న్ ఓవర్ కేవలం నిర్వచనం వచ్చేసి పెట్టుబడి ఆధారంగానంటే కాదు, వ్యాపారం ఆ యొక్క సంస్థ ఏదైతే ఉందో, ఆ పరిశ్రమ ఏదైతే ఉందో ఒకవేళ 5 కోట్ల లోపల వ్యాపారం చేస్తే వార్షిక టర్న్ ఓవర్ అంటాం. ఆ వార్షిక టర్న్ ఓవర్ వచ్చేసి 1 crore లోపల ఉంటే దాన్ని మనము సూక్ష్మ పరిశ్రమగా మనం నిర్వచించడం జరుగుతుంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించిందైనా సరే, తయారీ రంగానికి సంబంధించిందైనా సరే, సర్వీస్ ఓరియంటెడ్ ఏదైతే పరిశ్రమ అయినా సరే, సర్వీసెస్ అందించినా కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే, వాటికి సంబంధించిన నిర్వచనం ఆ యొక్క 1 కోటి లోపల ఉంటే దాన్ని పెట్టుబడి అనేది కలిగి ఉంటే దాన్ని మనం సూక్ష్మ పరిశ్రమ అంటాం. లేదు ఆర్ వాటి యొక్క టర్న్ ఓవర్, వార్షిక టర్న్ ఓవర్ 5 కోట్ల రూపాయల లోపల కలిగి ఉంటే దాన్ని సూక్ష్మ పరిశ్రమ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న పరిశ్రమ. చిన్న పరిశ్రమ వచ్చేసి దీనికి కంటిన్యూషన్గానే ఉంటుంది. 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల మధ్య ఆ యొక్క పెట్టుబడి స్థాయి అనేది కలిగి ఉంటే, ఆ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడి స్థాయి అనేది ఆ రేంజ్ అనేది 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల లోపల మధ్య కలిగి ఉంటే దాన్ని మనం ఏమంటాం? చిన్న పరిశ్రమగా మనం వర్గీకరించడం జరుగుతుంది. రెండవది ఓకేనా, టర్న్ ఓవర్ ఆధారంగా చూసుకుంటే 5 కోట్ల నుంచి 50 crores, 5 crores నుంచి 50 crores ఏదైతే ఉందో ఆ 50 crores మధ్యలో వ్యాపారం అనేది జరిగితే, సో ఇప్పుడు చాలామంది పారిశ్రామికవేత్తలు, చాలామంది కంపెనీసు, ఫ్యాక్టరీసు వాళ్ళ వార్షిక టర్న్ ఓవర్ వచ్చేసి వాళ్ళు ఖచ్చితంగా జిఎస్టీలో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు చాలా బిజినెస్ ఎంత చేస్తారని చెప్పేసి ఆ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఏతుందో చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అదంతా కూడా దీని ఆధారంగానే ఆ వర్గీకరణ చేస్తారు. సార్ ఒకవేళ మరి ఈ యొక్క వర్గీకరణ చేయడం వల్ల ఈ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ యొక్క లబ్ధి అనేది ఏ విధంగా ఉంటుందంటే వెరీ సింపుల్, దీనికి సంబంధించింది. సో మరి ఇది ఒక్కసారి మనం కంటిన్యూ చేద్దాం. 50 crores ఏదైతే ఉందో 50 కోట్ల లోపల ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క పెట్టుబడి అనేది ఉంటే దాన్ని మనం మధ్య తరహా పరిశ్రమ అని చెప్పేసి అంటాం. అదే మనకి టర్న్ ఓవర్ ఆధారంగా చూసుకుంటే 250 crores లోపల మనకి టర్న్ ఓవర్ అనేది కలిగి ఉంటే, బిలో 250 crores టర్న్ ఓవర్ కలిగి ఉంటే దాన్ని మనం మధ్య తరహా పరిశ్రమ అంటాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి రేంజ్ అనేది చూసుకుంటే 10 to 50 crores వస్తుంది. ఇక్కడ రేంజ్ అనేది చూసుకుంటే దీనికి కంటిన్యూషన్గా 50 crores నుంచి 20 to 50 crores అనేది వస్తుంది.
అది కొంచెం చూసుకోండి. ఈ నిర్వచనం అనే దాని మీద పక్కగా ఫోకస్ చేయండి. అందుకే మీకు క్లియర్గా డిజిటల్ బోర్డు మీద రాపించిన, ఎందుకంటే ఇది చదువుకుంటా పోతే మనకి అర్థం కాదు. అందుకే చాలా క్లియర్గా 1 కోటి 5 కోట్లు, 1 కోటి కంటిన్యూస్గా 10 crores, 5 crores కంటిన్యూస్గా 50 crores. సో దీనికి కంటిన్యూషన్గా మీరు దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. 100% ఎగ్జామినేషన్ మనకి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన బేసిక్ ఆ యొక్క డెఫినేషన్స్ అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క ఏదైతుందో దాని మీద మనం కొంచెం ఫోకస్ చేద్దాం. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. గణనీయమైన ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పనకు మరియు ఆవిష్కరణలకు ప్రోత్సహిస్తాయి. మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో అయినా సరే, మన తెలంగాణ రాష్ట్రంలో సరే అత్యధికంగా ఏ వర్గమైన, ఏ రకమైన పరిశ్రమలు కలిగి ఉన్నాయి అని మీరు అనుకుంటే అది ఎంఎస్ఎంఈ సెక్టారే. దాదాపు 90%, దాదాపు 90% పరిశ్రమలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించినవే. ఎందుకంటే ఎక్కువ స్థాయికి చూసుకుంటే మనకి ఎస్పెషలీ సెమీ అర్బన్ ఏరియాస్, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో కానీ, రూరల్ ఏరియాస్ మండల స్థాయిలో కానీ అధిక స్థాయిలో ఈ సూక్ష్మ పరిశ్రమలు అనేది ఎక్కువగా స్థాపించడం జరుగుతుంది. ఎందుకు? జనరల్గా చూసుకుంటే ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అనుకుంటే, ఎవరైనా నూతనంగా ఆ యొక్క బిజినెస్ కానీ, ఆ ట్రేడ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ, సర్వీస్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్లో ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే చిన్న స్థాయిలో, ఓకేనా, ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఎంట్రీ లెవెల్గా వాళ్ళకున్న ఒక ఆప్షన్ వచ్చేసి మైక్రో ఇండస్ట్రీస్. ఖచ్చితంగా సూక్ష్మ పరిశ్రమల మీదనే అధిక జనాభా, అధిక వర్గం వచ్చేసి ఎక్కువ ఆ కేటగిరీ వాళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి ఎక్కువ స్థాయిలో మైక్రో ఇండస్ట్రీస్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో స్థాపించడం జరుగుతుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి స్మాల్ ఇండస్ట్రీస్, చిన్న పరిశ్రమలు, ఎందుకంటే పెట్టుబడి స్థాయి అనేది ఎక్కువ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మీడియం ఇండస్ట్రీస్ అనేది కొంచెం ఆ యొక్క తక్కువ స్థాయిలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫైనలీ లార్జ్ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు ఏదైతున్నాయో చాలా మైక్రో లెవెల్లో ఆ యొక్క 5%, 6% మాత్రమే ఆ పరిశ్రమలు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో స్థాపించడం జరుగుతుంది. బట్ మ్యాక్సిమం చూసుకుంటే పెట్టుబడి స్థాయి తక్కువ ఉన్న, టర్నోవర్ తక్కువ ఉన్న పరిశ్రమలే మన తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థాయిలో ఏర్పాటు చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వారు రాష్ట్ర జీడిపి మరియు ఎగుమతులకు గణనీయంగా దోహదపడతాయి, విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఈ లార్జ్ ఏదైతే మనం చెప్పుకున్న ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉందో, ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన ఆ యొక్క పరిశ్రమలన్నీ కూడా చూసుకుంటే భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మనకున్న ఉపయోగం ఏంది? ఏదైతే మనం చెప్పుకున్న గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పుడు ఉపాధి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం చాలామంది యువత కానీ, చాలామంది మధ్య వయస్కులు కానీ వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలస వెళ్ళడం జరుగుతుంది. ఆ వలసలను మనం నివారించాలి, ప్రివెంట్ చేయాలి. ఎందుకు? అర్బన్ ఏరియాస్లో, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పాపులేషన్ డెన్సిటీ అనేది హైగా ఉంటుంది. సో అందరికీ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితులు కొన్ని స్లమ్ ఏరియాస్, కొన్ని ఆ యొక్క మురికి వాడల ప్రాంతాలు అనేది కలిగి ఉన్నాయి. సో ఆ యొక్క ప్రెషర్ ఏదైతే ఉందో, ఓకే, దాన్ని తగ్గించడం కోసం, సో ఆ యొక్క సుస్థిరాభివృద్ధిలో భాగంగా చూసుకుంటే గ్రామీణాభివృద్ధిలో, గ్రామీణ ప్రాంతాల్లోనే మనం పరిశ్రమ అనేది స్థాపిస్తే ఆ మైగ్రేషన్ మనం ప్రివెంట్ చేయొచ్చు, ఆ యొక్క వలసలను అనేది మనము నివారించవచ్చు. అండ్ ఎవరైతే చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 మందిలో కాకుండా వాళ్ళే సొంతంగా ఒక 10 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎంఎస్ఎంఈ పాలసీ అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే నా క్లాస్ వింటున్నారో ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ పాలసీస్, తెలంగాణ రాష్ట్ర విధానాల్లో ఎంఎస్ఎంఈ పాలసీస్ మీద కొంచెం ఫోకస్ చేయండి. 100% మనం అక్కడి నుంచి 1 లేదా 2 బిట్లు మనకి వచ్చే అవకాశం అనేది ఉంది. సో దీనికి తగ్గట్టుగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందించడం కోసం, మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణకి సంబంధించిన, తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, ఇది పారిశ్రామిక కేంద్రాలని, పారిశ్రామిక సెంటర్స్ ఏదైతున్నాయో ఇండస్ట్రియల్ సెంటర్స్కి కావాల్సిన ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇంటర్నల్ రోడ్స్, ఆ యొక్క డ్రైనేజ్ సిస్టమ్, సీపేజ్ సిస్టమ్, ఆ యొక్క ఫ్లడ్ వాటర్కి సంబంధించిన మేనేజ్మెంట్, పవర్కి సంబంధించింది, ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, ప్లగ్ అండ్ ప్లేకి సంబంధించిన ఆ యొక్క బిల్డింగ్ కాంప్లెక్స్లు, వేర్ హౌజెస్లు, ఇవన్నీ కూడా టీజీఐఐఎస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి కొన్ని ఛార్జెస్ అనేది గవర్నమెంట్ వచ్చేసి వేస్తుంది. సో ఆ ఛార్జెస్ అంటే ప్రైవేట్ పెట్టుబడుల యొక్క సహకారంతో ఈ టీజీఐఎస్ ఏం చేస్తుందంటే రాష్ట్రంలో ఆ పెట్టుబడులు ఎవరైతే ఆసక్తి ఉన్నారో, కొన్ని మేము పారిశ్రామిక
వాడలు ఏదైతే పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం, దానికి తగ్గట్టుగానే మేము భూమి అనేది కూడా మీకు సబ్సిడీ ఇస్తాం, రాయితీ ఇస్తామని చెప్పేసి ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ప్రకటించింది. దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. ఓకేనా? నౌ కమింగ్ టు ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు మనం కొంచెం ఫ్యాక్ట్స్కి వచ్చేద్దాం. సో జనరల్గా ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతుందో ఆ యొక్క నిర్వచనం, ఆ యొక్క పరిచయం అనేది చేశాను ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి. ఇప్పుడు చూద్దాం 2020, 2021 మరియు 2023 అంటే ఈ 3 ఇయర్స్ పీరియడ్ ఏదైతుందో ఈ 3 సంవత్సరాల కాలంలో తెలంగాణలో మొత్తం నమోదిత ఎంఎస్ఎంఈలు యూనిట్ల సంఖ్య ఈ 3 ఇయర్స్లో మొత్తంగా చూసుకుంటే ఎంఎస్ఎంఈ యూనిట్స్ అనేది ఎన్ని రిజిస్టర్ అయినాయి? 9,21,883. ప్లీజ్ ఖచ్చితంగా ఫ్యాక్చువల్ డాటా ఆధారంగా, వాస్తవిక ఏదైతే మనం చెప్పుకున్న సమాచారం ఆధారంగా ఒకవేళ డాటా రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది అడిగితే ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ మీద ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అనేది ఉన్నాయి. పర్టికులర్లీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాంటి ఎగ్జామినేషన్స్ కానీ స్టేట్మెంట్స్ రూపంలో ఇలాంటి ఆప్షన్స్ అనేది ఇస్తుంటారు. అది కొంచెం చూసుకోండి. 9,21,000, 8,50,000, 7,70,000 ఇలాంటి ఆప్షన్స్ ఇస్తుంటాడు, కొంచెం చూసుకోండి. అయితే మన ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన ఒక రిజిస్టర్ పోర్టల్ ఆల్రెడీ మీరందరూ కూడా ఇండియన్ బడ్జెట్ ఏదైతే ఉందో ఎకనామిక్ సర్వేలో ఖచ్చితంగా ఉద్యమ్ పోర్టల్ గురించి మీరు వినే ఉంటారు. ఆ ఉద్యమ్ పోర్టల్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి నమోదిత ఎంఎస్ఎంఈస్ అనేది చాలా క్లియర్గా తయారీ రంగానికి సంబంధించింది ఏదైతే ఉందో అవి కూడా చాలా క్లియర్గా 1,90,069 అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. తయారీ రంగానికి సంబంధించింది అయితే 1,90,000, అదే సేవా రంగానికి సంబంధించింది అయితే 7,31,000 ఏదైతే 214 యూనిట్లు. అంటే అధిక శాతంలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉందో అధిక శాతంలో ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 2 రకాలని చెప్పాను మీకు, ఆల్రెడీ చెప్పా, గుర్తుందా లేదా? తయారీ రంగంలో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటాం, ఓకేనా, ఉత్పత్తి రంగం అంటాం. ఇది కాకుండా సేవా రంగం, సర్వీస్ ఓరియంటెడ్ ఏదైతే ఉందో సేవా రంగం ఏదైతే సేవలు అందించే ఆ యొక్క ప్రోడక్ట్స్ అందించే సర్వీస్ ప్రోడక్ట్స్ అందించే ఆ యొక్క ఫ్యాక్టరీస్, కంపెనీస్ కూడా ఉన్నాయి. లైక్ టెలికమ్యూనికేషన్ తీసుకోండి, ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి, డిటిహెచ్ తీసుకోండి, ఏదైతే మనం చెప్పుకున్న టెలికామ్ ఆపరేటర్స్, ఓకేనా, హాస్పిటాలిటీ, ఏది టూరిజం, ఇవన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్. మరి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డ్యూరబుల్ గుడ్స్, తయారీ రంగానికి సంబంధించినవి, మన్నిక వస్తువులు, మన్నిక లేని వస్తువులు, లైక్ మన వస్త్రాలు కానీ, యూటెన్సిల్స్ కానీ, గూడ్స్ కానీ, మన రెగ్యులర్గా షాప్లో దొరికే ఏ ఐటమ్స్ అన్నీ కూడా మనకి తయారీ రంగానికి కిందకి వస్తుంది. ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఎక్సెట్రా. అత్యధికంగా ఏ రంగంలో ఆ యొక్క పరిశ్రమలు అనేది ఏర్పాటు చేశారు? దాదాపు చూసుకుంటే 7,31,211 పరిశ్రమలు వచ్చేసి సేవా రంగంలో చాలా క్లియర్గా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదే మనం చెప్పుకునే ఆ యొక్క దీంట్లో చూసుకుంటే 1,70,000 పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో అధిక స్థాయిలో చూసుకుంటే సేవా రంగంలో ఉన్నాయి ఈ ఎంటర్ప్రైజ్ అనేది నమోదైన సంగతి గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మొత్తం ఎంఎస్ఎంఈస్ ఎన్ని మొత్తంగా చూసుకుంటే 9,21,000. సో ఇప్పటి వరకు అత్యధికంగా సేవా రంగంలో ఎక్కువగా రిజిస్టర్ అయినాయా, అత్యధికంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రిజిస్టర్ అయినాయా, తయారీ రంగంలో రిజిస్టర్ అనేది ఒక క్లారిటీ అనేది ఇచ్చిన. అయితే ఇప్పుడు వర్గీకరణ అనేది కొంచెం చేంజ్ చేద్దాం. ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న కేటగరైజేషన్లో మనం కొంచెం మార్పులు అనేది చేద్దాం. ఆ కేటగరైజేషన్లో చూసుకుంటే ఈ 9,21,000 ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క ఏదైతే పరిశ్రమలు ఏదైతున్నాయో 9,21,000 అనేది ఏదైతుందో 9,21,000 ఎంఎస్ఎంఈ సెక్టార్లో మైక్రో ఇండస్ట్రీస్ అనేది అధికంగా ఉన్నాయా, స్మాల్ ఇండస్ట్రీస్ చిన్న పరిశ్రమలు అధికంగా ఉన్నాయా, ఏదైతే మనం చెప్పుకున్న మీడియం ఇండస్ట్రీస్ ఏదైతే ఎంటర్ప్రైజెస్ అనేది అధికంగా ఉన్నాయో. ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దాదాపు 8,92,000 సూక్ష్మ సంస్థలు ఆర్ ఎంటర్ప్రైజెస్ కనిపిస్తుందా లేదా? అండ్ చిన్న తరహా పరిశ్రమలు ఏదైతున్నాయో అవి వచ్చేసరికి 26,708. అండ్ మధ్యస్థ స్థాయి ఏదైతే మనం చెప్పుకున్నామో 3,028. ఆల్రెడీ మీకు చెప్పిన చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే మన తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెక్టార్లో అత్యధికంగా మైక్రో ఇండస్ట్రీస్, తక్కువ పెట్టుబడితో కూడిన ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఎవరైతున్నారో, ఉద్యమదారులు ఎవరైతే ఉన్నారో, వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అధిక శాతంగా ఉంటారని చెప్పేసి మోర్ దాన్ 90% అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. 9,21,000లో చూసుకుంటే అధిక శాతంగా చూసుకుంటే ఇవే ఎక్కువగా రిజిస్టర్ అయినాయి, నమోదైన సంగతి క్లియర్గా మన సర్వేలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంఎస్ఎంఈస్, అత్యధికంగా ఎంఎస్ఎంఈస్ అనేవి ఏ జిల్లాలో కలిగి ఉన్నాయని చెప్పేసి మనం ఒక్కసారి ఫోకస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా మన హైదరాబాద్ జిల్లాలో ఈ సైడ్లో చూసుకుంటే మొత్తం 33 జిల్లాలో హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే
1,68,000 1,68,000 యూనిట్లు ఎంఎస్ఎంఈ యూనిట్లు అనేది స్థాపించడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈ యూనిట్స్ అంతా 1,68,000. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ మీరు క్లోజ్గా ఫోకస్ చేస్తే రంగారెడ్డి జిల్లా 26 నెంబర్ చూడండి. రంగారెడ్డి జిల్లా ఏదైతుందో 1,09,000 ఎన్ని ఉన్నాయి? 1,09,000 వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లాలో స్థాపించడం జరిగింది. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి మేడ్చల్ మల్కాజ్గిరి అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్, హైదరాబాద్ ఏదైతే పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా పరిశ్రమ అనేది స్థాపించడం జరిగింది. చాలా క్లియర్గా ఫస్ట్ టాప్ పొజిషన్, మేబీ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ తెలుసా కూడా, అవరోహణ క్రమం ఆరోహణ క్రమంలో ఎంఎస్ఎంఈ సెక్టార్ జిల్లా వారీగా మీరు ఈ యొక్క అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి హైదరాబాద్, సెకండ్ వన్ వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లా, మూడోది వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఈ డాటా అంతా కూడా గుర్తుపెట్టుకోవడం మనకి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. బట్ ఏదైతే మనకి అత్యవసరంగా వెరీ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ యొక్క సబ్జెక్ట్ మీద అవగాహన అనేది ఉంటే సరిపోతుంది. ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనకి అవసరం లేదు. అండ్ ఒకవేళ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మొత్తం నెంబర్ ఆఫ్ యూనిట్స్లో చూసుకుంటే అత్యధికంగా అన్నీ కూడా మైక్రో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్లో చూసుకున్నా కానీ ఆ 1,68,000లో 1,56,000 వచ్చేసి మనకి సూక్ష్మ పరిశ్రమలు ఉన్నాయి. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న మీడియం ఇండస్ట్రీస్ అనేది చాలా చాలా తక్కువ. మరి లీస్ట్ ఎంఎస్ఎంఈస్, అత్యల్ప ఎంఎస్ఎంఈస్ అనేది కూడా మనం ఒక్కసారి చెక్ చేద్దాం, క్లియర్గా చూసుకుందాం. ఎస్, అత్యల్ప ఎంఎస్ఎంఈస్ అనేది కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది. సో నారాయణపేట వచ్చి చూసుకుంటే మనకి ములుగు ప్రాంతంగా చూసుకుంటే కేవలం ఆ ములుగు జిల్లాలో 2,621, 2,621. సో హైదరాబాద్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అండ్ ములుగు జిల్లా వచ్చేసరికి లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ అనేది రికార్డ్ అయింది. ఎందుకంటే నూతనంగా ఏర్పడిన జిల్లాలు కాబట్టి ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే అవన్నీ కూడా వేరే రకంగా ఉన్నాయి. బట్ ఎప్పుడైతే మనకి బైఫర్కేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అనేది జరిగిందో కొంచెం లెక్కలు అనేది ఎంఎస్ఎంఈ ఉద్యమ్ పోర్టల్లో వాటికి సంబంధించిన నమోదిత ఏదైతే కావాల్సిన ఎంఎస్ఎంఈస్ అనేది కూడా కొంచెం స్కాటర్ అనేది ఒకసారి చూసుకుంటాం. ఓకేనా? ఎస్, ఇప్పుడు జిల్లాల వారీగా అనేది మనం చాలా క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ టీజీఐఐసి, తెలంగాణకి సంబంధించిన ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టీజీఐఐసి. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అనేది గమ్యస్థానంగా మారాలి అంటే, పెట్టుబడులు అనేది ఆకర్షించాలంటే ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఏం ఆలోచిస్తాడు? ఫస్ట్ నాకు అక్కడ ఆ యొక్క పొలిటికల్గా స్టేబుల్గా ఉందా లేదా, ఓకే, అక్కడ పొలిటికల్గా స్టేబుల్ అనేది రాజకీయంగా స్థిరమైన ప్రభుత్వం ఉందా లేదా అని ఫస్ట్ ఫోకస్ చేస్తారు. తర్వాత సెకండరీ థింగ్ వచ్చేసరికి ఆ యొక్క పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సిన నాకు మానవ వనరులు అంటే హ్యూమన్ క్యాపిటల్, స్కిల్డ్ లేబర్ ఎవరైతే ఉన్నారో నైపుణ్యం గల కార్మికులు ఉన్నారా లేరా అనేది ఫస్ట్ చూసుకుంటారు. తర్వాత వచ్చేసి అక్కడ ఆ యొక్క రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు అనేది కలిగి ఉన్నాయా లేదా. మూడోది వచ్చేసి గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ అనేది ఏ విధంగా ఉంది, ప్రభుత్వం నుంచి మనకి సహకారం అనేది ఏ విధంగా ఉంది. వీళ్ళు రెడ్ కార్పెట్ వేస్తున్నారా లేదంటే ముళ్ళ కార్పెట్ వేస్తున్నారా, పరిశ్రమల్ని వీళ్ళు అట్రాక్ట్ చేసే పాలసీస్ ఉన్నాయా, పరిశ్రమల్ని వీళ్ళు రిజెక్ట్ చేసే పాలసీస్ ఉన్నాయి. ఇది మూడోది చూస్తారు. అలా చూసుకుంటే మనకి పరిశ్రమలన్నీ కూడా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ అనేది వేస్తున్నాము. ఆల్రెడీ దావోస్ నుంచి 40,000 కోట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కింద సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా అటెండ్ అయ్యి 40,000 కోట్ల విదేశీ పెట్టుబడులు అనేది మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. అది కొంచెం మీకు క్లియర్గా చెప్తున్నా. సో ఎక్కువగా చూసుకుంటే వీఆర్ ఇన్వైటింగ్ దెమ్. మనం గమ్యస్థానంగా, మనం పారిశ్రామిక రంగానికి సంబంధించిన గమ్యస్థానంగా అంటే అటు తమిళనాడు, అటు గుజరాత్, మహారాష్ట్రకి సమాంతరంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఎవరైనా సరే నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు, మరి నేను అన్నీ కూడా నాకు ఇక్కడ హ్యూమన్ క్యాపిటల్ ఉన్నాయి, రిసోర్సెస్ అనేది నాకు చీప్గా లభ్యమవుతున్నాయి, గవర్నమెంట్ నుంచి నాకు సపోర్ట్ ఉంది, కానీ ప్రభుత్వం అనేది ఏ విధంగా నాకు సహాయ సహకారం అందిస్తుంది, నాకు ల్యాండ్ అనేది చీప్గా ఇస్తుందా లేదా, సబ్సిడీకి ఇస్తుందా లేదా, మార్కెట్ ధర అనేది చూసుకుంటే హై వాల్యూ మార్కెట్లో ఉంది, నాకు తక్కువకి ఇస్తుందా లేదా, వాటర్ సప్లై అనేది సబ్సిడీ ఇస్తుందా లేదా, పవర్ సప్లైస్ అనేది మనకి ఇస్తుందా లేదా, ఆ యొక్క స్టేట్ జిఎస్టీ నుంచి మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయా లేదా, స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్స్ నుంచి మినహాయింపులు ఉన్నాయా లేదా. సో ఒకవేళ నాకు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, మహిళ అయినా, మైనారిటీ అయినా ఏమైనా రాయితీ ఉందా, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, వడ్డీ మీద మనకి రాయితీలు ఏమైనా ఉన్నాయా, క్యాపిటల్ లింక్డ్ సబ్సిడీస్ ఏమైనా ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. సో అవన్నీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో దానికంటూ ఒక నోడల్ ఏజెన్సీ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్,
అసలు దానికి టీజీఐఎస్కి సంబంధం ఏంటి అంటే పరిశ్రమలు రావడమే కాదు, వాటిని సస్టైనబిలిటీ నిరంతరంగా ఈ ప్రాంతంలోనూ కొనసాగించే విధంగా వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా టీజీఐఐసి అందిస్తుంది. ఒక్కసారి ఎవరైనా హైదరాబాద్ విజిట్ అయితే ఒక్కసారి హైటెక్ సిటీ వెళ్ళండి, మాదాపూర్ వెళ్ళండి, మైండ్ స్పేస్ వెళ్ళండి. అక్కడికి వెళ్తే తెలుస్తుంది రహేజా ఐటీ పార్క్ అంటాం. అంటే టీజీఐఐసి డెవలప్ చేసింది. అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసింది, ఇప్పుడు పేరు మార్చి టీజీఐఐసి అని చెప్పేసి మనం చెప్తున్నాం. సో ప్రభుత్వము ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి ఆ ప్రాంతానికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఐటీ సెక్టర్ వచ్చేసి మన హైదరాబాద్ ఇంత డెవలప్ అవ్వడానికి గల కారణం వచ్చేసి ఆ మౌలిక సదుపాయాల కల్పన అనేది. అందుకే మెట్రో కానీ, ఎంఎంటీఎస్ కానీ, మనకు కావాల్సిన అవుటర్ రింగ్ రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయా లేదనేది వాళ్ళు చెక్ చేస్తారు, ఇండస్ట్రియలిస్ట్ చెక్ చేస్తారు. సో ఆ టీజీఐసి అనేది ఈ యొక్క పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇండస్ట్రియల్ సెంటర్స్ ఏదైతున్నాయో వాటన్నిటిని కూడా డెవలప్ చేస్తుంది, పూర్తి పొటెన్షియల్తోనే డెవలప్ చేస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇంకా అధికంగా ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కోసం అన్న సంగతి గుర్తుపెట్టుకోకేనా. సో ఏదైతే మనం చెప్పుకున్నామో టీజీఐసి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మరియు సంభావ్య అభివృద్ధి కేంద్రాలని పొటెన్షియల్ గ్రోత్ సెంటర్స్గా గుర్తించడము ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. సో కొంచెం నాకు తెలిసినంత వరకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ప్రపంచ స్థాయి ఏదైతే మౌలిక సదుపాయాలని కల్పించడం ద్వారా పారిశ్రామిక వృద్ధికి తెలంగాణను ఒక రోల్ మోడల్గా మార్చడం మరియు కార్యక్రమాల ద్వారా వేగవంతమైన అనుమతులను సులభతరం చేయడం. ఇది ఆల్రెడీ మనం టీజీఐఐసిలో చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా దీని గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది, ఏ విధంగా మనం వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నాం అని చెప్పేసి. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ. మరి టీజీఐఎస్ అనేది ఇంటర్నల్గా ఏం ప్రొవైడ్ చేస్తుంది, అంతర్గతంగా ఏమేమి లభ్యత అనేది కల్పిస్తుందంటే ఏదైతే మనం చెప్పుకున్నాం కదా, ప్లాట్స్, షెడ్స్. ఎవరైనా సరే పరిశ్రమలకి స్థాపించాలంటే వాళ్ళకి రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, రెడీమేడ్ కాంప్లెక్స్లు ఉండవు, రెడీమేడ్ బిల్డింగ్స్ ఉండవు, రెడీమేడ్ షెడ్స్ ఉండవు. సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీజీఐసి సహకారంతో అక్కడ వాటన్నిటిని కూడా నిర్మాణం చేస్తుంది. అవసరమైతే టైలర్ మేడ్ అంటాం, మీకు నచ్చిన విధంగా. సో ఏదైనా సరే మీరు ఒక కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా వ్యాపారం చేసినప్పుడు వాళ్ళు అందుకే చూడండి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ జస్ట్ స్కెలిటన్గా పెట్టేస్తారు వాళ్ళు. సో మీరు ఫ్యూచర్లో ఏదైనా సరే లీజ్కి తీసుకున్నప్పుడు మీకు తగ్గట్టుగా వాళ్ళు డెవలప్ చేసిస్తారు. సేమ్ అదేవిధంగా పరిశ్రమలను కూడా ఎవరైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా ఆ యొక్క టైలర్ మేడ్ ఏదైతే మనం చెప్పుకున్న షెడ్స్ కానీ, టైలర్ మేడ్ ప్లగ్ అండ్ ప్లే మోడల్. ప్లగ్ అండ్ ప్లే మోడల్ అంటే ఏంది, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా సొంతంగా ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఒక యాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను అనుకుందాం. లెట్ అస్ అజ్యూమ్ నాకు రెడీమేడ్గా నాకు సెటప్ అనేది ఉండాలి. నేను సొంతంగా కెమెరా కొనుక్కోలేను, సొంతంగా స్టూడియో సెటప్ చేసుకోలేను, సొంతంగా డిజిటల్ బోర్డు పెట్టుకోలేను. కానీ ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నాకు ఇవన్నీ కూడా రెడీమేడ్గా అందిస్తే నా టాలెంట్ని గుర్తించుకొని నేను వచ్చేసరికి ఆ స్టూడియో తీసుకొని నేనే సొంతంగా డెవలప్ అవ్వచ్చు. సో నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెడీమేడ్గా ప్లగ్ అండ్ ప్లే అనేది అవసరం ఉంటుంది. సో స్క్రాచ్ నుంచి వాళ్ళు ఆ యొక్క పెట్టుబడి అనేది అంతగా ఆసక్తి చూపించారు, రెడీమేడ్గా ఉండాలి వాళ్ళకి. సో నా దగ్గర పెట్టుబడి అనేది రెడీగా ఉంది, ఒక 20 కోట్లు రెడీగా ఉంది, కానీ నాకు రెడీమేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే ప్రొడక్షన్ అనేది వేగవంతంగా స్టార్ట్ చేయాలి, ఉత్పత్తి అనేది ఇమీడియట్గా నేను స్టార్ట్ చేయాలి. సో అలా రెడీమేడ్కి సంబంధించిన ఆ యొక్క ప్లగ్ అండ్ ప్లే ఏదైతే మనం చెప్పుకునేవి కూడా తెలంగాణ టీజీఐఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలా రోడ్లు, డ్రైనేజు, నీరు, విద్యుత్ చెప్పినా కదా ఇందాకనే. సో క్లియర్గా ఆ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగమైన వాతావరణం అనేది, ఆ హైజీనిక్ ఎకో సిస్టమ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం, ఓకేనా. సో ఇది టీజీఐఎస్కి సంబంధించిన ద మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా రవాణా సేవలు, మౌలిక సదుపాయాలు అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మనకి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడతోనే మనకి ఏదైతే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క బేసిక్ ఏదైతే మనం చెప్పుకున్న ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒక్కసారి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది మీరు ఒక్కసారి రివిజన్ చేయడమా. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఎంఎస్ఏ రంగానికి సంబంధించిన నిర్వచనం, ఆ యొక్క డెఫినేషన్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది. సెకండ్ వన్ వచ్చేసి ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎన్ని ఉన్నాయి, ఉద్యమ్ పోర్టల్ ద్వారా ఎన్ని నమోదైనాయి, మైక్రో ఎన్ని నమోదైనాయి, స్మాల్ ఎన్ని నమోదైనాయి, మీడియం ఎన్ని నమోదైనాయి, అవి కొంచెం ఫోకస్ చేయండి. ఏ జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి, ఏ జిల్లాలో అత్యల్పంగా ఉన్నాయి, ఓకేనా. సర్వీస్ సెక్టార్లో ఏ విధంగా ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏ విధంగా ఉన్నాయి, వాటి మీద కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఫైనలీ టీజీఐఐసికి సంబంధించిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ పార్క్స్ ఏదైతే ఉందో వాటి మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి, ఓకేనా. సో 100%
డెఫినెట్గా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఆ యొక్క పరిశ్రమలు, వాటికి సంబంధించిన రకాలు అనే దాని మీద ఫోకస్ చేద్దాం 100%. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైతే వింటున్నారో ఖచ్చితంగా మనకి టీశాట్లో ఆ యొక్క ప్లేలిస్ట్ తెలంగాణ ఎకానమీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. మొదటి నుంచి వినడానికి ప్రయత్నించండి, ఫస్ట్ నుంచి వినడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు ఒక ఆర్డర్ ప్రకారంగా ఆ యొక్క క్లాసెస్ అన్నీ కూడా అక్కడ చాలా క్లియర్గా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో వీలంటే మీ యొక్క బంధుమిత్రులకి, కో ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.